దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో శుక్రవారం ఎన్డీఏ కూటమి ఎంపీల భేటీ జరిగింది. ఎన్డీఏ కూటమి పక్ష నేతగా నరేంద్ర మోదీని ఎన్డీఏ కూటమి నేత ఏపీ సీఎం టీడీపీ అధినేత నారా చంద్రబాబు సహా మిగతా నేతలంతా శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ప్రతిపాదనకు నూతన ఎంపీలు అందరూ ఆమోదం తెలిపారు. దీంతో మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ నాయకత్వంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశంసల జల్లు కురిపించారు. అనంతరం దీనిపై మోదీ మాట్లాడుతూ తన మిత్రపక్షాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే కేబినెట్ బెర్తుల విషయంలో బురిడి కొట్టించేవారుంటారని జాగ్రత్త అని చెప్పారు. ఇండియా కూటమి నేతలు విసిరే గాలానికి చిక్కొద్దని బీజేపీ ఎంపీలకు మోదీ సూచించారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటలతో కూటమి ఎంపీలంతా చిరునవ్వులు చెందించారు. కొంతమంది మీ దగ్గరకు వచ్చి కేబినెట్ బెర్త్ ఇప్పిస్తామని ఎరవేసి ఆశ చూపిస్తారని, కాంగ్రెస్ వాళ్లకు చిక్కి ఇండియా కూటమిలోకి చేరొద్దని మోదీ తెలిపారు. ప్రస్తుతం టెక్నాలజీ ఏ స్థాయిలో ఉందంటే నా సంతకాలతో ఉన్న జాబితా బయటకు రావచ్చు. ఇలాంటి చర్యలతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాంటి కుట్రలకు చిక్కొద్దని ఎంపీలను కోరుతున్నారు. ఈ విషయంలో విపక్ష కూటమికి డబుల్ పీహెచ్డీ ఉంది. వారు తమ నైపుణ్యాలను ఉపయోగించే అవకాశం ఉంటుంది. వదంతులకు దూరంగా ఉండండి. సంచలనాల కోసం చేసే ఇలాంటి ప్రయత్నాలతో దేశాన్ని నడిపించలేమని నవ్వుతూనే హెచ్చరించారు. కాంగ్రెస్ ఇప్పటికీ తన శక్తి సామర్థ్యాలను తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదని హేళన చేశారు. మరో 10 ఏళ్లైనా ఆ పార్టీ 100 స్థానాల మార్కును దాటలేదని విపక్ష నేతలపై విమర్శలు గుప్పించారు మోదీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.